వాళ్ళరా మరి దయచేసి లోపల మనకి టేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి చాలామంది కింద కూర్చున్నారు. ఆ పైకి కూర్చొని దయచేసి క్రమశిక్షణ పాటించండి. దేవుని సన్నిధానంలో క్రమశిక్షణతో పాటు కూడిన దయచేసి ఆ టేబుల్స్ ఉన్నాయి కాబట్టి దేవునికి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. సమయంలో ప్రేమ నేర్పిన సమయం అవుతుంది కనుక వాక్య పట్టణంలోకి వెళ్ళిపోతాం. గత ఆదివారము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం మాట్లాడుకున్న 2 అంశాలు, మిగతా 3 మాటలు చెప్పుకునే వాక్యంలోకి ముందుకు వెళ్తామండి. ప్రేమ నేర్పినరా, గత ఆదివారం మనం విన్నాం దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలను యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన్ని స్తుతించు వచ్చాను. దేవునికి స్తోత్రం. కృపణ తండ్రి, మహోన్నతమైన యేసయ్య, మరి సమయం ప్రభా, మరి ఆదివారం దినాన్ని మరొకసారి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి ఈ సమయంలో వాక్య సందేశం వెళ్ళిపోతుండగా నాయన గంభీరమైన ఆత్మ నింపండి. మీరు నాలో ఉండి మాట్లాడమని కోరుచున్నానయ్యా. మాకు మా అందరికీ ప్రభు వాక్యం అర్థమవుటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన స్తుతిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే దేవుడి వాక్యం అంటా ఉంది. ఇక్కడ మన గత ఆదివారం 2 అంశాలు మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ దానియేలుకు అర్థం ఏమిటంటే, మన గత ఆదివారం ఉన్నట్లయితే గాడ్ ఈస్ మై జడ్జ్ ఆర్ గాడ్ ఏ చర్చ్ అంటే దేవుడే నా తీర్పుదారుడు, లేకపోతే న్యాయమూర్తి అని మనం కూడా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ దినము 2 అంశాలు మాట్లాడుకున్నాం. ఎవరికైనా గుర్తుందండి? 2 అంశాలు ఏంటండి? మొదటి అంశం ఏంటండి? స్థిరత్వము, స్టేట్ ఫాస్ట్నెస్ అంటే స్థిరత్వము, తర్వాత దురాత్మం, నిబద్ధత, తర్వాత సంకల్పం అనేది మనం చూస్తూ ఉన్నాము. రెండోదిగా మనం ఏం నేర్చుకున్నామంటే కరేజ్ అంటే ధైర్యం గురించి మనం నేర్చుకున్నాం. కాబట్టి ప్రేమ దేవుడా, ఇక్కడ కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం చల్లిపరుస్తుంది మాట ఏంటంటే, ఇక్కడ దానియేలు గొప్ప ప్రవక్త జీవితం మనం చూసినట్లయితే ఆయన ఆ యొక్క రాజు ద్వారాగా ఆ యొక్క జైల్లో బంధింపబడినప్పుడు దేవుని నామంలో ఆయన ప్రేమ దేవుడా మరి ఆయన ముమ్మారుగా యథావిధంగా ప్రార్థన చేశాడు. కాబట్టి దేవుడు ఆయన జీవితంలో గొప్ప కార్యం అనేది జరిగించాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. మొదటిగా ఈ దానియేలు ప్రవక్తలో మనం ఏం కనిపిస్తుందంటే స్థిరత్వం మనం చూస్తున్నాం. ఏం చూసామండి? స్థిరత్వము, తర్వాత కమిట్మెంట్ అంటే నిబద్ధతను చూసాము, తర్వాత సంకల్పనను మనం చూసాం. కాబట్టి దేవుడు ఆ యొక్క సింహపు బోనుడు దేవుడు యొక్క దానియేలు దేవుడు కాపుదలు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ రిఫరెన్స్లకు వెళ్ళే సమయం అవుతుంది కాబట్టి. రెండోదిగా దేవుని వాక్యం అంటూ ఉంది కరేజ్, ఏంటట? ధైర్యము. ఈ ధైర్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా కావలసిందని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఒక వచనం చదువుకున్నట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూసినట్లయితే దేవుడు వాక్యం అంటూ ఉన్నది, షద్రకును మేషకును అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమివ్వాలని చింత మాకు లేదు. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, ఇక్కడ 3 యవన బిడ్డలకు దానియేలు కనుక చూసిన దేవుని వాక్యం అంటా ఉంది. ఇక్కడ రాజు అంటున్న మాట ఏమనగా, రాజుగా వారు ఇచ్చే సమాధానం ఏంటంటే, షద్రకు మెషకును అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి. ఎలా చెప్పారట? ఇలాగూ చెప్పిరి. ఏమి చదవమ్మా? నెబుకద్నెజరు ఇందు గూర్చి నీకు ప్రత్యుత్తరం మీ వలన చింత మాకు లేదని ఇక్కడ రాజుతో ఈ విధంగా తెలియపరుస్తాడు. దీని అర్థం ఏంటంటే, ఇక్కడ కరేజ్ని మనం చూస్తూ ఉన్నాం, అంటే ధైర్యాన్ని మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు ప్రేమ దేవుడు మనము కూడా ధైర్యం కలిగిన వారే ఉండాలి. ధైర్యం కలిగి ఆ కరేజ్ మన జీవితంలో ఉండాలి. దేవుని సన్నిధిలో రావాలని కరేజ్, దేవుని సన్నిధిలో ప్రార్థించాలని ఒక ధైర్యం ఉండాలి. ఇక్కడ చూడండి, వారు ఆత్మతో నింపబడ్డాడు కాబట్టి దేవుని సన్నిధిలో ముమ్మారిగా ప్రార్థన చేశారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ దానియేలు గారు చెప్పిన మాట, దేవుని చెప్తున్న మాట ఏమనగా, ఇందుగూర్చిన నీకు ప్రత్యుత్తర మీ వలన చింత మాకు లేదని ఇక్కడ దానియేలు గారు తెలియపరచడం మనం చూస్తా ఉన్నాం. ప్రేమ బిడ్డ, ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు
ఈరోజు దేవుని సన్నిధి మనం ధైర్యంతో వస్తున్నావా? దేవుని సన్నిధిలో అధైర్యంతో వస్తున్నావా? ఈరోజు ధైర్యం కలిగిన జీవితం నీకు నాకు కూడా కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఎందుకు ఈ ధైర్యం కలిగిన మాట తెలియపరచంటే ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే 6:10 మనం చక్కగా మనం చూస్తాం. ఏమనుంది? ఆల్రెడీగా ఇతనికి ఒక తీర్మానం ఇవ్వబడింది. ఏంటి ఆ తీర్మానం అంటే, ఇట్టి శాసనము సంతకము చేయబడిందట. ఏమని? ధాన్యాలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి ఏం చేశారట? అతనికి ఇంటికి వెళ్ళట యథాప్రకారంగా, అంటే ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రేమ తెలియబడరా రాజుకి ఆయన భయపడలేదు. కానీ దేవుని యందు ఆయన ఏం చేట యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఎవరికి ప్రార్థన చేశారట? దేవునికి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఏమి కావాలంటే ప్రార్థన కావాలి. ఈరోజు మన జీవితంలో ఏమి కావాలంటే ధైర్యం కావాలి. గత ఆదివారం తెలియపరిచినట్లుగా ఆండ్రే సక్రో అని ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త జీవితంలో మనం చూసినట్లయితే ప్రేమ రష్యా దేశంలో ఏం చేశారట? రష్యా దేశంలో దేవుని నమ్ముతున్నారని ఆయన జైల్లో బంధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన చూడండి, ఆ అనుభవం కనిపెట్టిన వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి ప్రపంచానికి గొప్ప వ్యక్తి అయినా కూడా దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇచ్చాడు కాబట్టి దేవుడు ఆయన జైలును దేవుడు తప్పించాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. కాబట్టి ఈరోజు ప్రేమ తెలియబడరా నేను చెప్పుచున్న మాట ఏమనగా, ధైర్యాల గారిలో ఉన్న మొదటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే స్థిరత్వము. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఏంటంటే మొదటిగా స్థిరత్వము, నిబద్ధత, సంకల్పం కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నాము. ఈరోజు దేవుడు నీ దగ్గర నుండి కూడా అదే కోరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోదిగా ఈ ధైర్య ప్రవక్తలను ఏం కనిపిస్తుందంటే కరేజ్ అంటే ధైర్యమును మనం చూస్తూ ఉన్నాం. ఏంటట? ధైర్యము. చాలా మంది ఒక పనిలో తలపెట్టాలంటే ఆలోచిస్తూ ఉంటారు. ప్రార్థన రావాలని ఆలోచిస్తూ ఉంటారు. దేవుని సన్నిధానంలో వెళ్ళాలని ఆలోచిస్తూ ఉంటారు. ఒకరితో మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమ తెలియబిడ్డరా, ఈరోజు అటువంటి అధైర్యపడినట్లయితే దేవుడు అంటున్న మాట ఏమనగా ఈ ధైర్య ప్రవక్తలో ఉన్న ఆ ధైర్యాన్ని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. రెండోదిగా ధైర్యంలో ఏం కనిపిస్తున్నట్ట? ధైర్యం అని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు కదా, సద్రకు మెస్సెక్కు అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి. చూడండి, రాజు దగ్గర ఎవరైనా మాట్లాడగలుగుతారండి? రాజు దగ్గర ఎవరైనా ముఖాముఖిగా ముట్టుసొక్కుగా మాట్లాడగలుగుతారు? స్టేట్ ఫార్వర్డ్ ఎవరైనా సమాధానం ఇవ్వగలుగుతారా? అక్కడ దేవుని సన్నిధిలో దేవుని ఆత్మచేత నింపబడ్డారు కాబట్టి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు కాబట్టి, ముమ్మారుగా దేవుని సన్నిధిలో కనిపెట్టారు కాబట్టి ఈ యొక్క డానియేల్ గారు దేవుని సన్నిధిలో ఆయన భయపడడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని సన్నిధిలో ఏమి కలిగి ఉన్నాడంటే ధైర్యాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మనము కూడా ధైర్యం కలిగిన వారే ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది. ద్వితీయోపదేశ కాండములో కనుక మనం చూసినట్లయితే 31వ అధ్యాయము 6వ వచనంలో ఏముందంటే, భయపడికుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఏమంటున్నాడు దేవుడు అక్కడ? భయపడవద్దంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేని గురించి భయపడతా ఉన్నాం? ఈరోజు నువ్వు భయపడుతున్నట్లయితే దేవుని రాజ్యానికి వారసుడు కావని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది, భయపడుకుడి, వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడవాడు, నిన్ను ఎడబాయడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. నిన్ను విడవడు, వెడబాయడం వాక్య సెలవిస్తూ ఉంది. చూడండి, మనుషులు మనం విడిచిపెడతారండి. మనుషులు ఆపద కాలంలో వాళ్ళ మాట తీరు మారిపోద్ది. మనుషులు మనతో బాగే ఉంటారు, నీతో బాగానే ఉంటారు, కానీ ఒకసారి ఏమైపోయారంటే వారి మాట తీరు మరి చూసినట్లయితే వారి యొక్క మారిపోదు. కానీ వారు విడిచిపెట్టచ్చు, కానీ నా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. హల్లెలూయా. చూడండి ఏమంటున్నాడు, ఆయన నేను విడవాడు, నేను ఎడబాయని వాక్యం అని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ తెలియబిడ్డరా, ఈరోజు దేవుని యందు నువ్వు కరేజ్ కలిగిన ఇక డానియేల్ గారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన సింహపు బోన్లో
పడ్డప్పుడు కూడా ఆయన ఏమాత్రం చింతించలేదు, ఆయన ఏమాత్రం కూడా మరి ఆతృత కలగలేదు, ఏమాత్రం కూడా మరి మరి భయపడలేదు. కానీ దేవుని మీద ఆని ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన రక్షించినట్టుగా దేవుని వాక్యాన్ని మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి దేవుని వాక్యం కనుక మనం చూసేటైతే రెండోదిగా ఈ యొక్క ప్రవక్త దానియేలు గారి జీవితంలో ఏం కలిగి ఉందంటే ధైర్యాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా అటువంటి ధైర్యం కలిగిన జీవితం నీ ద్వారా ఆయన ఆశిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మూడోదిగా ఈ దానియేలు గారిలో ఉన్న మరి క్వాలిఫికేషన్ ఏంటంటే మనం చూసేటైతే పైటి అంటే దైవ భక్తి. ఏ భక్తి అట? దైవ భక్తి. చెప్పండి సంఘమంతా కూడా, ఏ భక్తి అట? దైవ భక్తి ఉంది కాబట్టే ఆ యొక్క సింహపు బోన్లు త్రోసివేయినప్పుడు కూడా దేవుడు సింహపు నోర్లు మూయించాడంటే దేవుడి యందు ఆయన ఎంత భక్తి చేసి ఉండొచ్చు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఈరోజు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, ప్రేమ వాక్యం తెలియదు, ప్రేమ దేని బిడ్డరా ప్రార్థనలు రమ్మంటే కొంతమంది ఇసుకుపోతూ ఉంటారు. కానీ దేవుని సన్నిధిలో భక్తిహీనులుగా మారిపోతూ ఉంటారు. కాబట్టి ఈరోజు మన జీవితం అనేక సోదరులు మనం ఎదుర్కొంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో ఈ యొక్క దానియేలు గారి జీవితంలో ఏం కనిపిస్తుంది అంటే మూడోదిగా పైటి అంటే భక్తి. ఏటట? దైవ భక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఏ భక్తట? దైవ భక్తి. ఈరోజు దేవుని సన్నిధి మనం రావాలి, దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఆయన సన్నిధిలో పాట పాడాలి అనే ఒక ఉద్దేశం మనలో కనపరచాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తాడు. ఈరోజు ఈ ప్రవక్త అయిన దానియేలు గారి జీవితంలో మూడవ క్వాలిఫికేషన్ ఏంటంటే దైవ భక్తి. ఏ భక్తట? దైవ భక్తి కాదు కనిపిస్తుంది. చూడండి అక్కడ 6:10 మనం చూసినట్టే ఇట్టి సంతకము, ఇట్టి శాసనము సంతకం చేయబడి ఉందట. ఏమనట? దానియేలు తెలుసుకొనెను, యథా ప్రకారంగా ఆయనను స్తుతించి వచ్చి. చూడండి ఆయనకి సంతకము చేయబడిందట. ఏదట? శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకోండి. అంటే ఆయనకు ఆల్రెడీ తెలిసిపోయింది ఏంటంటే నాకు శిక్ష పడబోతుంది, నాకు ఒక సింహపు బోన్లో త్రోయబోతున్నాడు అన్నప్పుడు ఆయన ఏమాత్రం కూడా భయపడలేదు. కానీ దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడే ఉన్నాడు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఆదికాండములు కనుక మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 24వ వచనం చదవండి దయచేసి ఒకసారి. ఏముంది అక్కడ? ఆమెకు దేవునితో నడిచిన తర్వాత దేవుడి అతన్ని తీసుకొని పోయేను గనుక అతడు లేకపోయేను. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి ఆనోకు జీవితంలో మనం చూసినట్లయితే ఆనోకు ఎంతో భక్తి గల జీవితం మనం చూస్తూ ఉన్నాం, భక్తి పరుడుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడితో నడిచాడు కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయేను. దేవునికి స్తోత్రం కలిగాక. అతను ఏమయ్యట? తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను మనం చూస్తాం. అంటే దేవుని సన్నిధి మనం చూసినట్లయితే ఈ ఆనోక్ గారు దేవుని ఎంతో భయభక్తి కలిగిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు దేవుని మీద దైవభక్తి ఉన్నదా? దేవుని సన్నిధిలో దేవుని భక్తితో కూడుతున్న ఆ యొక్క ప్రార్థనలో ఉందా? దేవుని సన్నిధిలో అటువంటి ధైర్యం కలిగిన వారే ఉన్నారా? దైవ భక్తి కలిగిన వారే ఉన్నారని దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడతావు. నీకు రోజు ఈ దైవ ప్రవక్త జీవితంలో మూడోదిగా కనిపిస్తున్న మాట ఏంటంటే దైవ భక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి భక్తి నీవు కూడా పొందే ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఈ ఆదికాండం ఆనోకు గురించి దేవుడు మాట్లాడాడు. మరొక వచనం కనుక మనం చూసినట్లయితే 6వ అధ్యాయం ఆదికాండంలో 9వ వచనం దేవుడు ఏమంటున్నాడు చదవండి ఒకసారి. నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను, నోవా దేవునితో కూడా నడిచిన వాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుని వాక్యం అంటా ఉంది మరొక వ్యక్తి ఎవరు నడిచాడు దైవ భక్తిలో? దేవుల్లో మునిగిన వ్యక్తి ఎవరు? దేవుల్లో భక్తి కలిగిన వారు ఎవరు? నోవా జీవితం మనం చూస్తాం. నోవా కథ అందరికీ తెలుసు కదండి. 40 రాత్రులు 40 పగలు దేవుడు ఏం చేశాడండి? లోకానంతా నాశనం చేశాడు. దేని ద్వారా అండి?
నీటి ద్వారాగా దేవుడు మరలా తీర్మానం తీసుకుని మరొకసారి నేను నాశనం చేయను అనుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. అటువంటి సమయంలో దేవుని సన్ని ప్రజలంతా కూడా నవ్వారు. కానీ ఇక నోవా మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, దేవుని యందు విధేయత కలిగిన వాడే, విశ్వాసం కలిగిన వాడే, నమ్మకం కలిగిన వాడే, భక్తి కలిగిన వాడే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనలో ఉందా దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు పనికిరాని మాటలు మనం ఆడడానికి మాత్రం మనకి నాలుగు వస్తుంది, కానీ దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగిన వాడుగా. చూడండి, ఇక్కడ నోవా గురించి దేవుడు ఏమంటున్నాడు, నోవావు వంశావళి ఇదే, నోవావు నీతి పరుడట. దేవునికి స్తోత్రం కలిగాక. ఏ పరుడట? నీతి పరుడును, తన తరములలో నిందా రైతుడై ఉండేను, నిందా రైతుడుగా ఉండేనని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎటువంటి వాడట? నిందా రైతుడిగా. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని సన్నిధి ఎంత భక్తి చేసి ఉంటాడు. ఈరోజు మన భక్తి ఎక్కడ పోతా ఉంది? దేవుని సన్నిధానంలో ఈరోజు దేవుడు అడుగుతా ఉన్నాడు, దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీ భక్తి ఎలాగుంది అని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈరోజు నువ్వు శ్రమలో నుండి తొలగింపబడాలనుకుంటున్నావా? నీ యొక్క శ్రమల నుండి అనేకమైన కష్టాలను దేవుడు విముక్తి ఇవ్వాలనుకుంటున్నావా? దేవుని ప్రార్థనకి జవాబు ఇవ్వాలనుకుంటున్నావా? నీ జీవితంలో దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటే కనుక ఈ డానియేలు గారు లాంటి 3వ సూత్రం యొక్క గుణనక్షలు ఏం కలిగి ఉండంటే దైవ భక్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఎలాగంటే మనకున్న ఆధారాలు తీసుకున్న ఆనోకు వాళ్ళే మనం నడవాలి. రెండోదిగా నోవా వాళ్ళే మన జీవితాలు ఎలా ఉండాలంటే నీతి పరుడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇంకా తన తరములలో నిండా రైతుడై ఉండేను, నోవా దేవునితో కూడా నడిచిన వాడు. కాబట్టి ఈరోజు అటువంటి జీవితం నేను కూడా కలిగిన వాడే ఉన్నాడు. దేవుడు నన్ను కూడా ఆయన కోరుతా ఉన్నాడు. మరొక వ్యక్తి కనుక జీవితం మనం చూసినట్టయితే యోబు జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోబు జీవితం. యోబు ఎటువంటి వాడ? యోబు 1:1 చదవండి ఒకసారి. యూజు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసారించిన వాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఎలా నడిచేవాడు? ఎలాగంటే యోబు జీవితంలో ఇక్కడ దేవుడు 3 వ్యక్తుల గురించి దేవుడు మాట్లాడు. మొదటిగా ఆనోకు జీవితం గురించి దేవుడు చెప్పాడు. ఆనోకు ఎలాగట? ఆనోకు దేవునితో నడుచును, తర్వాత దేవుడు ఆయనను తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయిన దేవుడు ఆనోకు గురించి దేవుడు తెలియపరచాడు. రెండోది ఎవరి గురించట? నోవాహు ఎటువంటి వాడట? నీతి పరుడును ఇంకా నిందా రైతుడై ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ వ్యక్తి ఎవరి గురించట? యోబు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరి గురించట? యోబు. యోబు ఎటువంటి వాడట? ఊచు దేశమందు యోబు అను ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును. ఎటువంటి వాడట? యథార్థవంతుడట. ఎటువంటి పాపం ఎరిగిన వాడట. ఎటువంటి ఒకరి మీద మోసగిచ్చే మాటలు కానీ, ఒకరి మీద అన్యాయంగా మాటలు కానీ ఆడేవాడు కాదు. ఎటువంటి వాడు? యథార్థవంతుడు. భార్య చీకటి పోయినా కూడా దేవుడు ఎందుకు ఆయన దేవుడిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే దీన్ని బట్టి ఏం నేర్చుకుంటున్నాడు అంటే దేవుని యందు భక్తి నేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఒక 10 నిమిషాలు ఇటు అయితే కనుక అందరూ చిరాకు పడిపోతారు కదా. దేవుని వాక్యాన్ని వినడానికి మాత్రం అందరూ కూడా మనం ఉండాలి. దేవుని వాక్యం ద్వారా మనకి ఏం కలుగుతుందట? ఆదరణ కలుగుతుంది. దేవుని వాక్యం మనకు సమాధానం కలుగుతుంది. దేవుని వాక్యం మన జీవితంలో ఏం చేస్తుంట? మార్పు ఇస్తుంది. కాబట్టి ఈ యోబు భక్తి జీవితం మనం చూసినట్టు ఆయన భక్తి ఎటువంటిదంటే చివరిగా భార్య కూడా విడిచిపెట్టిపోయింది, స్నేహితులు విడిచిపెట్టిపోయారు, కానీ ఆయన యథార్థత మాత్రం దేవుని యందు విడిచిపెట్టిపోలేదు. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని యందు భక్తి గల జీవితం చేశాడు. కాబట్టి ఆ యొక్క 24 దేవుడు ఎంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఆ దేశంలో అటువంటి అందగత్తు ఆ కుమార్తెలు లేడు. మనం 42 అనుకుంటా. అటువంటి జీవితం దేవుడు కలిగించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నీ భక్తి ఎలా ఉండాలంటే మొదటిగా ఆనోకు వలె ఉండాలి, రెండోదిగా నోవా వలె సాక్ష్యాన్ని పొందాలి, మూడోదిగా యోబు లాంటి నువ్వు జీవితము కలిగిన వారే ఉండాలి. ఆ జీవితం ఎటువంటిదంటే చూడండి ఏమన్నా, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి. చూడండి, మొదటిగా ఎటువంటి వాడు? యథార్థవంతుడిగా ఉండాలి. ఎలా ఉండటం అనమాట? యథార్థం ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మనలో ఏముండట? యథార్థం ఉండాలి. కొంతమంది మనుషులు ఎలా మాట్లాడతారంటే మరలో కాకుండా నీకు బాగా మాట్లాడతారు, వెనక నువ్వు వేరేలాగా మాట్లాడు. అంటే అటువంటి జీవితం నువ్వు జీవిస్తే కనుక మనుషులు చూడకపోవచ్చు, కానీ పరలోకంలో దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. కాబట్టి నీలో మొదటిగా ఏం కనిపించట? యథార్థత కనిపించాలి. దేవుడికి స్తోత్రం కలిగాక. ఇంకా
న్యాయవంతుడినై న్యాయంగా నువ్వు జీవించాలి. నువ్వు న్యాయంగా జీవిస్తే నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబం దీవించబడతారు, నువ్వు చేసే ప్రతి పనిలో దేవుడు ఆస్వాదిస్తాడు. కాబట్టి న్యాయవంతుడిగా ఉండాలి. ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ఎలా ఉండట? భయభక్తులు కలిగి ఉండాలట. దేవుని యందు అణిగి మణిగి ఉండాలట. దేవుని యందు తగ్గింపు కలిగిన వారే ఉండాలి. దేవుని యందు విశ్వసనీయతగా ఉండాలి. దేవుని యందు ఇదిగో యథార్థ కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరిచాడు. అంటే భయభక్తులు కలిగి చెడుతనమును విచారించిన వాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇటువంటి క్వాలిటీస్ ఆయనలో ఉంది కాబట్టి దేవుడు ఆయన ఇచ్చించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. దైవ ప్రవక్తని దేవుడు ఎందుకో సింహపు నోరు మూయించాడంటే, మూడోదిగా బైబుల్ ఏమి తెలియపరుస్తుందంటే దైవ భక్తిని ఆయన జీవించాడు కాబట్టి, ఇటువంటి క్వాలిటీస్ ఆయన ఉన్నాయి కాబట్టి దేవుడు ఆయన్ని దీవిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీకు నాకు ఏం కలిగి ఉండాలంటే దైవ భక్తి కలిగిన వారే ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, యోహాను సువార్తలో కనుక మనం చూసినట్లయితే 8వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఏముంది అక్కడ? 8వ అధ్యాయం 29వ వచనం ఏముంది? నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు, నాకు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయనను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పును. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఇక్కడ యేసుక్రీస్తు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనగా నన్ను పంపినవాడు నాకు తోడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మనకు ఎవరున్నా తోడడా? దేవుడు తోడే ఉన్నాడు. ఇంకేముంది అక్కడ? ఆయనకి ఇష్టమైన కార్యమును నేను ఎల్లప్పుడూ చేయొద్దును. అంటే ఆయనకి ఇష్టమైన కార్యం ఏంటట? మనం దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యందు ప్రేమ కలిగి, దేవుని యందు అన్యోన్య సహవాసం కలిగిన వారే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారే ఉండమని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఇంకేముంది అక్కడ? గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పును. ఈరోజు దేవుడు నేను ఒంటరిగా లోకం అంతా విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు నేను విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడు ఏదో నువ్వు ఎలాగ ఉన్నట్టే ఇదిగో ఆయనకి ఇష్టమైనగా కార్యము ఎల్లప్పుడూ చేస్తున్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆయన విడిచిపెట్టని దేవుని సన్నిధి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే దానియేలు దేవుడు సింహపు యొక్క నోరుని ఎందుకు మూయించాడంటే, మూడోదిగా దేవుడు యొక్క వాక్యం తెలియపరుస్తుంది, భక్తి చేశాడట. దైవ భక్తిని అక్కడ కనపరచాడు కాబట్టి దేవుడు ఆయన అక్కడ రక్షించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. అక్కడ రాజు రాత్రానిగా నిద్ర లేకుండా పోయాడట. రాత్రానికి ఏమయ్యాడట? చింతించాడు. ఏమైపోతున్నాడు? సింహపు భూమిలో ఉన్నాడు దానియేలు, ఏమైపోతారు? ఆ సింహపు నోరులో ఆయన చిక్కుపడ్డాడా లేదని చాలా ఆయన ఆందోళన పడ్డాడు. అయినా కూడా నా దేవుడు రాజు కంగారు పడ్డాడు, కానీ ఈ దానియేలు మాత్రం ప్రభు ఏ మాత్రం కూడా భయపడలేదు. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడ్డాడంటే దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. ఆయన ఎందుకు కాపాడి ఉందంటే, మొదటిగా ఆయన స్థిరత్వం బట్టి, ఆయన నిబద్ధత బట్టి, సంకల్పం బట్టి దేవుడు రక్షించాడు. రెండోదిగా కర్రేజ్, ధైర్యాన్ని బట్టి దేవుడు ఆయన రక్షించాడు. మూడోదిగా ఏం కనిపిస్తుంది? ఏం ద్వారా దేవుడు ఆయన రక్షించాడంటే భక్తి. ఏదట? దైవ భక్తి ద్వారాగా ఆయన కొనసాగాడు. కాబట్టి దైవ భక్తి ద్వారా యథార్థవంతుడిగాను నీతిమంతుడిగాను భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆ మూడో స్తోత్రాన్ని బట్టి దేవుడు ఆయన రక్షించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. హల్లెలూయా. నాలుగోదిగా దేవుడు ఎందుకు దానియేలు గారిని కాపాడారంటే, నాలుగోదిగా ఇక్కడ మోకరిల్లి అని దేవుడు వాక్యం సెలవిస్తోంది. ఏమట? మోకరిచ్చి ప్రార్థన అట. ప్రతిరోజు ఏం చేసేవాడట? నీలింగ్ డౌన్, అంటే మోకరిల్లి ప్రార్థన చేశాడు. కాబట్టి ఈ మోకాళ్ళకు ఒక అద్భుత కార్యం దేవుడు జరిగిస్తాడు. ఈ మోకరిల్లి ప్రార్థన మనలో ఉంటే దేవుడు తప్పకుండా ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచుతాడు. చాలాసార్లు నేను చెప్పుకోలేదు, ఎంతో మంది సేవకులు, ప్రేమైన దేవుని బిడ్డలు, ఎంతో మంది సేవకులు మన జీవితంలో చూసినట్లయితే ఆ మోకాళ్ళ ద్వారాగానే దేవుడు వాళ్ళు దీవించాడు. కేరళ రాష్ట్రం మనం చూసాం కదా, ఎంతో ఒక అమ్మాయి, నలుపు అమ్మాయిని దేవుడు ఏం చేశాడట? ఆ మోకాలు నలుపు పడ్డాయి కాబట్టి దేవుడు చక్కటి భర్తను దేవుడు బిడ్డకిచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ మోకాల మీద ప్రాణం చేశాడు కాబట్టి ఈ దానియేలు గారిని ఆ సింహములు దేవుడు నోరును మోయించాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి నాలుగోది దేవుడు ఏమంటుందంటే నీలింగ్, అంటే మోకరెల్లి ప్రార్థన చేసేటట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ఒకసారి మొదటి రాజుల గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 54వ వచనం చదవండి దయచేసి. 54వ అధ్యాయం ఏముంది అక్కడ? సొలొమోను ఇలాగు ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగిచి
ఆకాశము తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట మోకాలుట మాని లేచి నిలిచిన తర్వాత, దేవునికి స్తోత్రం కలిగాక. ఇది గనక మనం గమనించినట్లయితే సొలొమోను గారు ఏం చేశారట అమ్మా? సొలొమోను గారు ఏం చేశారట? సొలొమోను ఇలాగూ ప్రార్థించుటయు విన్నపము చేయుటయు ముగించి ఆకాశం తట్టు తన చేతులను చాపి యెహోవా బలిపీఠం ఎదుట, ఎక్కడట? యెహోవా బలిపీఠం ఎదుట ఏం చేశారట? మోకాలు